ఇంటి డాబాల మీదకి ఎక్కితే మనుషులు ఎక్కుతారు, లేకుంటే కోతులు ఎక్కుతాయి, అవి కాకుంటే కోళ్ళు ఎక్కుతాయి, అవి కూడా కాకుంటే పిల్లులు ఎక్కుతాయి, ఒకవేళ ఇవన్నీ కాకుంటే కుక్కలు కూడా ఎక్కుతాయి. ఈ నడుమ ఎక్కువ కుక్కలు బిల్డింగ్ల మీదనే నిద్రపోతున్నాయి కదా. కానీ ఈడ మాత్రం బిల్డింగ్ మీదకి ఏం ఎక్కిందో చూస్తే పరేషాన్ పరేషాన్ అవ్వడే కాదు, అమ్మ బాబోయ్ అని ముక్కు మీద ఏలేసుకుంటారు పక్క. అవు ఎద్దే ఎక్కింది బిల్డింగ్ మీదకి. అరే అట్లెట్లెక్కింది అంటే ఇగో ఈ మెట్ల మీదకి వెళ్ళి చూడబోతుంటే మెట్లు చిన్నగున్నాయి, ఎద్దేమో పెద్దగున్నది. అసలు ఎట్లెక్కింది? పైన మూల మలుపు దగ్గర టర్న్ ఎట్లా తీసుకున్నది అంటే అదంతా దానికి ఏం కనపడలేదు. బిల్డింగ్ ఎక్కాలనుకున్నది, ఎక్కింది, కానీ దిగనేత దిగరాట్లేదు. అందుకే ఈ తమ్ముళ్ళు పోయి ముచ్చట పెడుతున్నారు. అయినా పొలం గట్ల దగ్గర మేసే ఎద్దుకు ఈ బిల్డింగ్ మీద అంతగనం బెల్లం గడ్డలు ఏం కనపడ్డాయి? ఎందుకు ఎక్కింది అంటే బెల్లం గడ్డలు కాదు, ఏం కాదు, గడ్డి కోసమే ఎక్కింది. అరే ఈ బిల్డింగ్ మీద గడ్డి ఎక్కడిది అంటే గోడ సందుల్లా కొద్దిగా గడ్డి మొలిసి అది పచ్చగా కనపడ్డదట. అంతే, దాన్ని చూసి బయ్య బయ్య ఎక్కింది, తిన్నది, కానీ కిందికైతే దిగొస్తలేదట. 4 మెట్లు దిగా మళ్ళా పైకి పోను. ఇదే కథ. ఊరోళ్ళు ఎంతగానో ప్రయత్నం చేసినా ఫలించకుండేసరికి ఆఫీసర్లకు చెప్పినా ఏం చేయలేకపోయిండ్రట. 3 రోజుల నుంచి పైనే ఉంటున్నది. క్రేన్ తెచ్చి దించాలని ప్రయత్నం చేస్తున్నారట. కానీ చూడుండ్రి ఎంత పని చేసిందో ఎద్దు. ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు గడ్డి కోసం పోయి ఇట్లా తిప్పల పడుతున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోది ఈ ముచ్చట.